బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. హాయ్ గైస్, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నా. ఇప్పుడు నేను ప్రజెంట్ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. ఇదంతా సైడ్ వ్యూ ఆఫ్ కాచిగూడ రైల్వే స్టేషన్. బయట మనకి హరికృష్ణ టెంపుల్ ఉంటుంది. ఇది చాలా ఫేమస్ కాచిగూడ దగ్గర. చలోండి గైస్, ఇంకా నాకు ఇప్పుడు ట్రైన్ ఉంది 9 o'clockకి. చలో. ఇంకా అలా నేనైతే ఫైనల్గా బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయినా గైస్. ఇంకా ఇక్కడ నుంచి నియర్ బై మెట్రో స్టేషన్కి ర్యాపిడో బుక్ చేసుకున్నా. అక్కడ నుంచి మా ఫ్రెండ్ పికప్ చేసుకుంటాడు. ఇప్పుడైతే నేను మెజెస్టిక్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నా. ఇది మెజెస్టిక్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్తున్నా. ఇక్కడ మెట్రోస్ అండర్ గ్రౌండ్ మెట్రో ఉన్నాయి. ఇది అండర్ గ్రౌండ్ మెట్రో. అయితే నేను ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరికి వచ్చేసిన. మా ఫ్రెండ్కి కాల్ చేసిన వస్తుండు. అక్కడ నుంచి ఫ్లాట్కి వెళ్ళి సినిమాకి వెళ్దామని అనుకుంటున్నాం. వార్ 2 లెట్స్ గో. అబ్బా సాయిరామ్, సినిమా ఎప్పుడు అయిపోతుందో అని అనుకున్నాను. ఇంకా లాస్ట్కి అయితే సినిమా అయిపోయింది. ఇక్కడ నుంచి డిన్నర్కి వెళ్ళి అక్కడ నుంచి బాక్స్ క్రికెట్కి వెళ్తున్నాం గైస్. ఇప్పుడైతే మనం బాక్స్ క్రికెట్కి వచ్చేసినాం. టర్ఫ్ బాక్స్ క్రికెట్. ఇంకా ఇక్కడికి వచ్చేపు చిల్ అయ్యి ఇంకా అటు నుంచి ఫ్లాట్కి వెళ్తున్నాం. చలో గైస్. ఈడు పడుకున్నాడు ఇప్పుడు. పడుకోలే. A few hours later. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను బ్లాగ్స్. చిన్ను నన్న మరతే ఇగో ఇప్పుడైతే నేను బెంగళూరుకి వచ్చిన మా ఫ్రెండ్ దగ్గరికి, కృష్ణ. ఇగో కృష్ణ ఇటు చూడు, ఇక మస్తు అయిపోయింది. ఇటు చూడరా ఒకసారి. సరే కౌశిక్ గారి కోసం ఇటు వచ్చిన నేను. కౌశిక్ ఒకసారి ఇటు చూడ, ఒకసారి హాయ్ చెప్పొచ్చుగా. అనిరుద్ అరవింద్ హాయ్ చెప్పొచ్చుగా ఒకసారి. అడ్జస్ట్ చేసుకుని కూర్చున్నాడు. కొంచెం పోస్ట్ చేయడం కాదు కానీ మాకు ఒక మెమరీ ఉండాలనేసి బ్లాక్ టైప్ వేసుకున్నాం. ఓకే ఓకే. ఇగో ఇప్పుడు ఇంత అది ఇన్స్టా 360 ఎంత పడుతుంది? అదొకటి ఉంటే చాలా ఏదో బ్లాక్ చేసి. అమ్మో, ఇది ఘోరంగా ట్రాఫిక్ ఉంది హైదరాబాద్. ఆగరా, ఇప్పుడు నేను గ్యాప్ ఇచ్చిన వాడనికే కదా లేదు, ఇంకొంచెం చూస్తారు కదా. సౌండ్ పెంచితే కౌశిక్ బ్యాక్ గైస్ ఇప్పుడైతే ఇడికి కూతురు తెలియదు కానీ అట్లా ఫోన్. ఇప్పుడైతే మనం ఎంజీ రోడ్లో ఉన్నాం. ఎంజీ రోడ్ నుంచి చర్చ్ స్ట్రీట్కి వెళ్తున్నాం. సినిమా బాగుంది. అరే అసలు ఉందరా స్టోరీ? సినిమా రాది. వాడేమో హీల్స్ వేసుకొని నడుచడం. ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా బాగా చేశాడు. అంత ఒప్పుకుంటా కానీ స్టోరీ బాగుందంటే అసలు ఒప్పుకుంటా. అసలు అక్కడ యాక్టింగ్ చేసే సినిమా మొత్తం మడ్డలా మకం పెట్టు అని చెప్పారు వాడికి అంతే. అరే వీడు ఇన్స్టాగ్రామ్. అరే నిజంగా ఒకసారి జెన్యూన్ రివ్యూ చెప్పు. ఇప్పుడు వార్ 2 సినిమా ఇస్తుంది. యాక్షన్ సినిమా ఏం నచ్చలేదు. వండుకొని దొరికిన ఏమనిపించింది? నీకేమనిపించింది? ఇండియాలో నాకు వార్ 1 బాగానే ఇష్టం. అట్లా సేమ్ అదే ఫ్లో. ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి చెప్పకు, సినిమా ఎట్లుందో. నేను చెప్తాను, నచ్చిన వాళ్ళకి బాగా నచ్చుతుంది, యావరేజ్ యావరేజ్. కానీ కొంతమంది మా సినిమా వాళ్ళకి నచ్చట్లేదు. అదొకటి. కృష్ణ బాగుందని ఒక్కని బాగుంది సినిమా. కౌశిక్ ఒకసారి వార్ 2 సినిమా ఎట్లుంది చెప్పు. వరస్ట్ ఉంది. నేను ఫస్ట్ హాఫ్ లో బయటకు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చేసిన. గేట్లు ఓపెన్ చేయకపోతే నేను ఓపెన్ చేసుకుని మరీ వచ్చిన 10 నిమిషాలు కష్టపడి. సినిమా ఎందుకు చూడారు? నీతో పాటే కదా వచ్చింది. వాటర్ ఇలా ఉంది. హాస్టల్ పెట్టుకుని లేని వాళ్ళకి అదే పడింది. కాదురా, ఎవడన్నా బోట్ తీసుకెళ్లి రోడ్ పైన నడిపిస్తారా చెప్పు. ప్లీజ్ రా. నేను ఇంకా ఘోరాలు చూడలేదు. నేను ఫస్ట్ హాఫ్ బయటకు వచ్చేసి నువ్వు మిస్ అయ్యారా? కృష్ణ
బెడ్ మీద పండుకొని దొరికే వాల్యూ తెలుస్తుంది సినిమాకి వస్తే. సీరియస్ నిద్ర చెడదనుకొని పొద్దున సినిమా బాగుంది. ఎంత వీడేమో టీడీపీ ఫ్యాన్. ఎవడు కృష్ణ గారు. అందుకే ఎన్టీఆర్ సినిమా బాగుంది. అంత వరస్ట్ మూవీని ప్రమోట్ చేస్తానంటే నీకు సంబంధం లేదు సినిమా. అరే నీకు వారు సినిమాలు ఎట్లుంటావు ఎంట్రీ సీన్ బాగుంది. ఎంట్రీ బాగుంది. ఇదే అసలు ఇందులో ఎందుకు ఫైట్లు జరుగుతానే తెలియదు. బ్రెయిన్ లేదు నీకు. బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. ఇంకో స్పై మూవీ అది. స్పై మూవీ అది స్టార్టింగ్ చెప్తా. స్టార్టింగ్ ఇగో అందరు ఏదేదో ఆర్గ్యూ చేస్తే వీడు చూడు నాకేం సంబంధం లేదు, ఈ లోకంతో నాకు సంబంధం లేదు అని చెప్పి వీడు కూర్చున్నాడు. అట్లనే ధనుష్ ఫ్యాన్ అంట. రఘువరన్ బిడ్డ. లాస్ట్ కదా ఒక సైడ్ జాబ్ అయిపోతుంది కదా. మెయిన్ జాబ్ ఎన్టీఆర్ తో కొట్లాట అయిపోతుంది. ఎన్టీఆర్ తో కొట్లాట ఆ కళ్ళని మొట్టమొదటి ఎన్టీఆర్ వీడు కలిసిపోయినాక లాస్ట్ ఎట్లా గుడిపేశారా లేదా అది పాయింట్. నేను ఎందుకంటే చెప్తాను వాళ్ళకి ఎంత హైప్ ఇచ్చిండ్రు ఆ కలీకి. బుజ్జోని హైప్ ఇచ్చి లాస్ట్ లో వేసిందా లేదా. ఒరే చాక్లెట్ లాలీపాప్ తిన్నట్టు లేపుతాం కదా ఒక్కొక్కరిని ఇద్దరు ఒక్క దెబ్బ తగలకుంటా. అవును మరి ఇద్దరు కలిస్తే ఎంత పవర్ గా చూపించారు. డీటెయిల్ అంటున్నాడు. వాళ్ళు డీటెయిల్ ఫస్ట్ ఇయర్ లో డీటెయిల్ అంటాడు. నాకు కూడా అర్థం కదా డీటెయిల్ అంటే. మరి బాగా చెప్తున్నాడు వెళ్ళిపోయారు అని. సరే డీటెయిల్ అది సస్పెండ్ అని చెప్పరా అన్న. అగో ఇది మనం ఇప్పుడు చర్చ్ స్ట్రీట్ వచ్చేసినాం. ఇగో హార్డ్ రాక్ కేఫే మన హైదరాబాద్ లో హార్డ్ రాక్ ఇక్కడ నుంచి రైట్ అంట. తెలుసు అనుకున్నారా? అక్కడనే రైట్ కొట్టాల్సింది. మర్చిపోయానండి చెప్పడం. ఇట్లా వెళ్తే ఈ సిగ్నల్ అయిపోకుండా అక్కడ ఇంకో సిగ్నల్ ఉంటుంది. మీకు ఎంజీ రోడ్ మెట్రో హాయ్ బోల్ దో భాయ్. నేనే పర్ఫ్యూమ్ కొట్టుకున్నా అందుకే వచ్చినట్టుంది. తెలుసు నా పర్ఫ్యూమ్ అంటే ఇప్పుడు నీ పర్ఫ్యూమ్ కొట్టుకున్నాడు ఫీల్ అవుతున్నాడు. ఎక్కువ కొట్టుకున్నాడు ఫీల్ అవుతున్నాడు. కొట్టుకున్నారా హెడ్ఏక్ వస్తుంది. నీ పర్ఫ్యూమ్ అంటున్నారా. ఏం ఛార్జింగ్ పెట్టినారా. నీటి పెట్టారు. కూడా పెట్టలేదురా నేను. ఫైనల్లీ మనం అయితే చర్చ్ స్ట్రీట్ కి వచ్చేసినాం. బెంగళూరు. ఇది బెంగళూరు చర్చ్ స్ట్రీట్. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి. ఇగో ఇదే మన కార్ ఇన్నోవా క్రిస్టా. ఏంలే ఏంది కౌశిక్ ఇంకా ఏం చూపెడతావు. మీ బెంగళూరులో ఏమున్నాయి? అన్ని 4 సంవత్సరాలు ఉన్నారు మీరు. మాకు ఏదో ఒకటి చూపెట్టాలిగా. వానికి ఏం తెలియదా? వీడు ఎప్పుడు బిజినెస్ మ్యాన్ లెక్క ఫోన్లు మాట్లాడుతూనే ఉంటాడు. ఏం చేస్తాడో వీనికే తెలియదు అసలు. ఏడికి పోతున్నాం ఇప్పుడు? మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్పు. సో వేర్ గోయింగ్ టు నైట్ ఏమంటుంది అమ్మాయి? వేర్ ఆర్ టు గోయింగ్ టు నైట్. ఇదంతా చర్చ్ స్ట్రీట్. అబ్బో అయ్యో అయ్యో బాగుంది. ఓకే గుడ్. గాడ్ ఇస్ ఆత్మ. హే ఈ కార్ హైలైట్ ఉంది. ఒకసారి నేను చూపెడితే ఈ కార్ చూడండి ఒకసారి. హైలైట్ ఉంది. గాడ్ ఇస్ ఆత్మ అంట. మెయింటైన్ 7 feet డిస్టెన్స్ అంట. ఇగో ఇది పివిఆర్ మాల్ అంట. కనిపిస్తుందా? ఇది మన బెంగళూరు. ఓకే ఓకే గుడ్. ఇక్కడ చలి సావా దింగుతుంది ఎవరు? ఎడికోదాం కౌశిక్ చెప్పు. ఏంటి మోనరతను ఏం చేస్తున్నావు అసలు? మేఘనా రెస్టారెంట్ ఇక్కడ ఫేమస్. మేఘనా ఏంది ఏంది? హైదరాబాద్ బిర్యానీ ఎట్లా ఇక్కడ మైనా బిర్యానీ. ఓకే ఇగో ఇది మన స్టార్టింగ్ రోడ్ స్ట్రీట్ కి, చర్చ్ స్ట్రీట్ కి.
ఇది ఒక చిన్న టైప్ ఎడిగోతున్నావునా స్మోకీ డాగ్స్ అంట. ఇక్కడ మన షవర్మా ఫేమస్. దిస్ ఇస్ ద మెన్యూ, దిస్ ఇస్ ద వే యూ లవ్ ఇట్. ఇది ఎంట్రన్స్. బాయ్ ఆగో మన డిఎల్ఎఫ్ హైదరాబాద్ ఉంది చూడు. అరే ఆడనే రాగో, డిఎల్ఎఫ్ హైదరాబాద్ అని ఉంటుంది చూడు. ఆర్డర్ ఏదో ఒకటి మీరు ఏం చెప్తారు అదే చెప్పండి నాకు. ఇక ఏంది, ఏం ఆర్డర్ చేసినావు కౌశిక్? నువ్వు చెప్పుగా, నీకేం నచ్చుతుందో. ఏమేమి ఉంటాయి? ఒక చిప్స్ ప్యాకెట్ 20 రూపీస్ 180 అంటున్నాడు. వాడు చిప్స్ ప్యాకెట్ అందులో వేస్తాడంటే ఇప్పుడు ఆ చిప్స్ తినాలంటే దాన్ని మొత్తం ప్రైస్ పెట్టాలి. ఇగో వీలైతే ఇప్పుడు ఆర్డర్ చేస్తారు మన కోసం, తిందాం. మన మేకింగ్ ప్రాసెస్. బాయ్. మేకింగ్ ఇది మన గ్రిల్ తిరుగుతుంది. బిజీ బెంగళూరు. ఇది ఒక్కటే చాలా హెవీ, ఇంకా టూ మచ్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు వీకెండ్ కాదు కాబట్టి కొంచెం అంత లేదు. ఇప్పుడే ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ తీసుకున్నాం. అంటే సెల్ఫ్ సర్వీస్ అంట, తీసుకోవాలి. వీడిని అందరు తాత అంటారు. వరుణ్ ఒకసారి ఇటు చూడు. ఇగో వీడు వరుణ్, వీని తాత అంటారు అందరు, వీళ్ళ బ్యాచ్ వాళ్ళు. వీనికి మళ్ళీ 14 lakhs ప్యాకేజ్. వీనికి అంటే టెన్షన్ పడతాడు. ఎందుకు పడతాడో వీనికే తెలియదు టెన్షన్. ఏమేమి తిన్నావురా? ఏమేమి తినేసి వచ్చినావు? మధ్యాహ్నం ఆఫీస్ లో తిన్నా, చికెన్ పాప్కార్న్ తిన్నా. ఇప్పుడేం తినేసి వచ్చినావు గ్యాప్ లా? రారా అని చెప్పి 1 hour అవుతుంది నేను కాల్ చేసి. 2-3 hours అవుతుంది కాల్ చేసి. 4 eggs 2 మ్యాగీస్ ఇస్తున్నా. ఇప్పుడు ఏం తినేసి వచ్చినావు? ఏమేమి? 4 eggs 4 eggs ఇలా చేసి 2 మ్యాగీస్. సరిపోయిందా? ఇప్పుడు తినవా? ఇప్పుడు తింటున్నా. ఇప్పుడు గిట్టు తింటావు, అప్పుడు గిట్టు తింటావు. గాయస్ ఇవ్వండి, చిక్ పంపం చూపెడతా నేను 1 minute. సీక్రెట్ గా చూపెడతా. ఇక చూడు తీసుకుంటారు. ఇదంతా క్లబ్ ఏరియాస్. ఇదంతా మొత్తం పబ్స్ ఉంటాయంట ఈ ఏరియాలో. ఇవి ఇక్కడ బార్ షాప్లు, బార్. ఇదో ఇది వైన్స్ పెట్టుకుంది. మొత్తం ఇక్కడ మొత్తం స్కామ్ ఉంటుందో ఏమో మనకి తెలియదు. ఇదో బార్గెనింగ్ చేస్తారు మన వాళ్ళు. ఏందో తెలియదు మనకి. మాట్లాడు. వాడు ఈరోజు వీకెండ్ కూడా కాదు, ఈరోజు 1000 రూపీస్ అడుగుతున్నాడు పర్ హెడ్. మేము 7 members ఉన్నాం, 7000 కట్టమంటుండు. ఇక చేతికి కూపన్ ఇచ్చి కూపన్ కార్డ్ అని అంటుండు. ఏందో నాకు అర్థమవుతుంది. అయ్యో హాయ్ బ్రో, హాయ్ బ్రో. ఫైనల్గా అయితే వచ్చేసినాం. 3000 టోటల్ 5000 అన్నాడు. 5000కి 2000 కవర్ చార్జెస్, ఇంకా 3000 రీడమబుల్ అన్నాడు. ఇక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం.
మనం అయితే ఎంట్రీకి వచ్చేసినాం. ఎంట్రీ చేసుకుంటాం. ఎంట్రీ ప్రాసెస్ అయిపోయింది ఇక్కడ. మాట్లాడుతున్నావు నువ్వు? నేను హైదరాబాద్ కు వచ్చే 2 months అవుతుంది. నేను ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు డీజే టిల్లు కదా, ఇన్స్టాగ్రామ్ లో నేను నిన్ను ఫాలో అవుతున్నా. ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు.